ఇది ఎత్తిపోతల వాటర్ ఫాల్స్. ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ ఇది కింద టెంపుల్, అది కింద టెంపుల్కి వెళ్ళడానికి దారి. ఇక్కడికి వెళ్తే పైనుంచి వాటర్ ఫాల్స్ చూడవచ్చు. అక్కడికైతే కింద నుంచి వెళ్ళొచ్చు, కింద నుంచి కూడా దారి ఉంటుంది. కాకపోతే మనం ఫస్ట్ ఇక్కడ వెళ్దాం. ఇక్కడ 30 రూపీస్ ఇస్తే వాళ్ళు టికెట్ ఇస్తారు. టికెట్తోనే లోపలికి వెళ్ళి పైనుంచి వాటర్ ఫాల్స్ చూడవచ్చు. ఫస్ట్ అయితే ఇటు వెళ్ళిపోదాం. టికెట్ ఎంత? చేంజ్ ఉన్నాయా? 10 రూపీస్ 20 తీసుకో. ఎప్పుడు క్లోజ్ అవుతుంది ఇది? 7 కల్లా క్లోజ్ అవుతుందా? ఓకే డన్. ఎక్కడికి వెళ్ళాలి వాటర్ ఫాల్స్ చూడంటే? ఇట అట ముందుకు వెళ్ళాలా? ఇది పార్క్. అటు వాటర్ ఫాల్స్. ఫస్ట్ ఇటు వెళ్ళేద్దాం. ఇట్లా ఏముంటుందో ఏం లేదు, చిన్నపాటి పార్క్ అంతే. పార్క్ పెట్టి పైనుంచి చూడే ఫెసిలిటీ ఇచ్చి టికెట్ 30 రూపాయలు పెట్టారు. చిల్డ్రన్స్కి 20 రూపీస్ ఇది టికెట్. ఇదేంటిది? రెస్టారెంట్ కూడా ఉంది ఇక్కడ. వచ్చేసాం ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ లోపలికి టికెట్ తీసుకొని. ఇక్కడ విశేషం ఏంటంటే ఈ పార్కులో రెస్టారెంట్ కూడా ఉంది. కాకపోతే నేను వెళ్ళలేదు ఇంకా. ఫస్ట్ మనం ఆడ దర్శనం చేసుకోవాలి కదా, అట్లాగో ఈవినింగ్ అవుతుంది దర్శనం ఫస్ట్, తర్వాత వెళ్దామనేసి రెస్టారెంట్ గురించి ఏం చూడలేదు. కాకపోతే రెస్టారెంట్ ఉంది, స్టే కూడా చేయొచ్చు అంట ఇక్కడ. 7 ఈ పార్క్ మాత్రం 7 వరకు క్లోజ్ ఉంటుంది. కాకపోతే రెస్టారెంట్ మాత్రం ఇక్కడ ఉంటుంది. రెస్టారెంట్ అక్కడ స్టే చేయొచ్చు అనేసి వాళ్ళు అంటున్నారు. వచ్చేసాం. రెస్టారెంట్ కాకుండా వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేస్తున్నాం. వాటర్ ఫాల్స్ అయితే అసలే తగ్గలేదు, ఇంకా అట్లానే ఉంది సేమ్ అలానే. అటు సైడ్ వెళ్ళే దారి ఉంది అనుకుంటా. ఇక్కడ చూడండి ఎత్తిపోతల వాటర్ ఫాల్స్. ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ వరకు వచ్చేసాం. ఇది వాటర్ ఫాల్స్. ఇంటికి వెళ్తేనేమో ఇట్లా అట్ట కూడా చూడొచ్చు, ఇట్లా చూడొచ్చు. ఇదైతే వాటర్ ఫాల్స్. వర్షాకాలం ఎట్లుంటుందో అట్లనే ఉంది ఇక్కడ చూడండి. అటు సైడ్ కూడా ఉంది, బ్యాక్ సైడ్లో ఇంకో సైడ్ కూడా వాటర్ ఫాల్స్ అయితే పడుతుంది పైనుంచి. కింది నుంచి చూస్తే ఇంకా చాలా బాగుంటుంది, కానీ కింది నుంచి ఎవరు లేరు, భయం అవుతుంది కిందికి వెళ్ళాలంటే. అయినా పర్లేదు, మనం వెళ్దాం. ఫస్ట్ అయితే ఈ వాటర్ ఫాల్స్ అయితే చూసేద్దాం. దగ్గర నుంచి చూస్తే వ్యూ అయితే ఇలా ఉంది. కాకపోతే మనం ఏం చేసిపోతున్నాం అంటే ఇట్లా అట్లా దాని పైకి వెళ్ళేసి పైనుంచి ఆ ఫ్లో మొత్తం కింది దాకా దత్తాత్రేయ స్వామి టెంపుల్కి రీచ్ అవుతుందని చెప్పినా కదా. ఆ దత్తాత్రేయ స్వామి టెంపుల్ దగ్గరికి ఎట్లా రీచ్ అవుతుంది, ఏమేమి ఉంది, టెంపుల్ ఇక్కడ నుంచి ఎట్లా కనిపిస్తుందో ఒకసారి ఇటు నుంచి అయితే ఒకసారి బాగుంటుంది, ఇటు నుంచి అయితే బాగుంటుంది. అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇంకోసారి వీడియో తీసుకుందాం. ఇక్కడ ఉంటుంది, ఇటు నుంచి వెళ్దాం. పోయేద్దాం. ఏమంటారా, క్లోజ్ చేసిర్రా, ఏమన్నా తిడతారా అంటారా అనేసి భయంగానే ఉంది. కాకపోతే వెళ్దాం, ఏం కాదు, అంతా మందే. వాటర్ ఫాల్స్ ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ మనం చూస్తున్నాం అనుకున్నా, కానీ నన్ను రాదు. అందరూ కట్టించండి, మనకి ఏమైనా వాటే చూసి వాటర్ ఫాల్స్. అక్కడికి వెళ్ళొచ్చా ఏమని అంటారా? మనలో ఉన్న పురుగు ఆగదు అది. చూడండి ఈ రాళ్ళ మీద చూస్తున్నా, అది ఈ వాటర్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇదే నేను చూపించాలనుకున్నది. ఇది వస్తున్న వాటర్ అంతా
ఈ వాటర్ మొత్తం పోయి కింద వాటర్ ఫాల్స్ అది కింద, అక్కడికైతే వెళ్ళలేము. ఇక్కడికి రావడమే కొంచెం భయంగా వచ్చిన. కింద వాటర్ ఫాల్స్ కింద పడి అట్లా వాగు లెక్క పారి ఆ దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఉంది కదా, అక్కడ జెండాలు కనిపిస్తుంది చూడండి. ఆ ఏరియాలో దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఉంటుంది. అక్కడ నుంచి చూస్తే ఈ వాటర్ ఫాల్స్ అనేవి క్లియర్గా కనిపిస్తాయి. చాలా వీడియోస్లో సాంగ్స్లలో చూసి ఉంటారు. దత్తాత్రేయ స్వామి టెంపుల్లో ఫస్ట్ ఈ వాటర్ ఫాల్స్ని ఫస్ట్ తీసి తర్వాత సాంగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్ పోతే అక్కడ దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఉంటుంది. కాబట్టి మనం ఇంకో రూట్ నుంచి దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్దాం. ఇప్పుడు అక్కడ నుంచి కూడా ఒకసారి వ్యూ చూసుకుంటే బాగుంటుంది. పార్క్ అయితే అయిపోయింది, టెంపుల్కి వెళ్దాం ఇప్పుడు. టెంపుల్ కిందికి ఉంటుంది, దత్తాత్రేయ స్వామి టెంపుల్ కిందికి ఉంటుంది, గుహలో ఉంటారు. వెళ్దాం, కిందికి మెట్లు ఉంటాయి. ఇక్కడికైతే బండ్లు వెళ్ళవు, ఓన్లీ నడుచుకుంటూనే వెళ్ళాలి. అమ్మవారి ఆలయం తర్వాత ఇంకా కిందికి వెళ్తే శ్రీ దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఉంటుంది. మనుషులు కోతి నుంచి పుట్టిరంటే ఏమో అనుకున్నా, ఇదేనేమో. చూడండి ఎంత మంచిగా చూస్తుందో. ఇది కనీసం 7-8 ఏళ్ళ చరిత్ర ఉంది, కాకపోతే కొంచెం శిథిలం అయిపోయినట్టుంది. దత్తాత్రేయ స్వామి టెంపుల్ పైన ఉంటుంది, పైకి వెళ్ళాలి. మోస్ట్ ఆఫ్ వీడియోస్, ఆడియోస్ అన్నీ జరిగేది ఇక్కడే జరుగుతాయి. ఇది దత్తాత్రేయ స్వామికి నీళ్ళు పోసి చూసాం కదా ఇందాక వాటర్ ఫాల్స్, ఎత్తిపోతల వాటర్ ఫాల్స్, అవే వాటర్ తోటి స్నానం చేసి టెంపుల్కి వెళ్దాం పైకి. దత్తాత్రేయ స్వామి టెంపుల్. దత్తాత్రేయ స్వామి టెంపుల్ మెట్లు చూడండి ఎట్లా
ఇక్కడ ఏం తీసుకోవాలి. మోస్ట్ ఆఫ్ ది దత్తాత్రేయ స్వామి టెంపుల్ వచ్చేసి బంజారాలకు ఫేమస్. ఎందుకంటారా, మోస్ట్ ఆఫ్ ఇక్కడ పూజారితో సహా బంజారా వాళ్ళు ఉంటారు. బంజారా వాళ్ళకి ఎంత ఇది ఉంది ఇక్కడ గాను తిరుపతిలో అయినా చాలా ఫేమస్. అందుకనే ఎన్నో సాంగ్స్, బంజారా సాంగ్స్ ఉంటాయి దత్తాత్రేయ స్వామి టెంపుల్. ఈ టెంపుల్ మీద చాలా సాంగ్స్ ఉంటాయి. బంజారా సాంగ్స్లో బంజారా సాంగ్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు చూడండి, పూజ కూడా బంజారాలోనే ఉంటుంది. అందరికి చూపిస్తా. ఇక్కడ ఫేమస్ ఏంటంటే త్రిముఖ దత్తాత్రేయ స్వామి ఉంటారు కదా, ఇక్కడ ఏకముఖ దత్తాత్రేయ స్వామి ఉంటారు. ఇక్కడ గుహలో ఉంటారు. ఏకముఖ దత్తాత్రేయ స్వామి ఉంటారు. చాలా ఫేమస్. ఇది దత్తాత్రేయ స్వామి చూసాను, ఇందాక చూసాను. అది టెంపుల్. ఇది మఠం. చాలా ఫేమస్ బంజారాలకి మాత్రమే. చూడండి ఎన్ని జెండాలు కట్టారో. మ్యాక్సిమం బంజారా వాళ్ళే ఉంటారు ఇక్కడ. బంజారా టెంపుల్ అంటే దత్తాత్రేయ స్వామి టెంపుల్. ఇక్కడ చూపించాను కదా వాటర్ ఫాల్స్. అక్కడ నుంచి ఇక్కడ దత్తాత్రేయ స్వామి టెంపుల్ చూశాను. ఇదంతా వాగు. దీని మీద చాలా సాంగ్స్ ఉన్నాయి. ఇది టెంపుల్. అక్కడ వాటర్ ఫాల్స్ అనేవి ఇట్లా వచ్చేసి లాస్ట్ కృష్ణా నదిలో కలిసిపోతాయి. కింద అంతా ముస్లిమ్స్ ఉంటాయి. పైనకైతే వెళ్ళొచ్చు, కింద అయితే ముస్లిమ్స్ ఉంటాయి. ఇది చూడండి ఎట్లా చూపిస్తుంది. కొబ్బరికాయ కోసం కోతులు కొట్టుకుంటున్నాయి. వెనకాల దత్తాత్రేయ స్వామి టెంపుల్ పూజ అయిపోయింది. స్వామి టెంపుల్ ఫస్ట్ దత్తాత్రేయ స్వామి టెంపుల్లో నేను వీడియో చేయడం జరిగింది. ఫస్ట్ వీడియో ఇక్కడ ఎందుకు వచ్చానంటే, ఫస్ట్ ఇక్కడ ఎత్తిపోతలలో వాటర్ ఫాల్స్, దత్తాత్రేయ స్వామి టెంపుల్, ప్లస్ రంగనాథ స్వామి టెంపుల్, ప్లస్ ఆంజనేయ స్వామి టెంపుల్తో సహా ఇక్కడ చాలా ప్రతీక. ఇది ఇక్కడ రావడం రేరు. మోస్ట్ ఆఫ్ బంజారాలందరూ భోగ్ బండార్ ఏనికి ఇక్కడ ఎక్కడెక్కడ నుంచో వచ్చేసి పూజలు, తమ కోరికలన్నీ తీర్చుకుంటారు. ఈ రంగనాథ ఇక్కడ స్వామి ఫేమస్ ఏంటంటే, ఎవరైనా ఏదైనా చెడు పని చేసినా, చెడు ఉద్దేశంతో ఉన్నా కానీ ఆ మెట్లు దాటి మాత్రం పైకి వెళ్ళలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇక్కడ దత్తాత్రేయ అంటే ముని తపస్సు చేసినప్పుడు ఏకాముఖి దత్తాత్రేయ తెలిసినాడు ఇక్కడ స్వామి. ఇక్కడ 360 సన్యాసులు అంటే స్వాములు, సాధు సంతులు తపస్సు చేస్తుంటే రంగనాథ స్వామి ఏమో దత్తాత్రేయ శిశిరేఖం లాగా. రంగనాథ స్వామి శిశిరేఖం అయితే ఆయనకేమో ఫస్ట్ ఈ టెంపుల్లో ఉండే అన్నట్టు కింద ఉండే స్వామి. కింద ఉంటే ఆ స్వామికి, రంగనాథ స్వామికి కింద పెట్టేసి దత్తాత్రేయ స్వామి పైన మన గై చూసారు కదా, గృహ చూసారు కదా, గృహలో అల్ల వెళ్ళిపోయింది అన్నారు. ఆయనకి ఇక్కడ పెట్టేసి ఆయన అక్కడ పోయింది. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఫేమస్ ఏంటంటే భోగ్ బండార్. ఇక్కడ మన బంజారా సంప్రదాయం ఏంటంటే భోగ్ బండార్. ఒక్క సంవత్సరంలో ఏంటంటే బ్రాహ్మణ తరపు నుంచి ఏంటంటే 12 ఎకరాలు పెట్టి ఒకటే మనం ఒక్క భోగ్ బండార్ ఇచ్చిన ఒకటి. దానివల్ల ఇక్కడ ఫేమస్ అనేది దానికి అంటారు. భోగ్ బండారా బంజారా వాళ్ళకి ఫేమస్. అదే భోగ్. అది ఎంత మంచిగా జరిగితే ఎంత మంచిది అనేసి బంజారా వాళ్ళ నమ్మకం. మొత్తానికి ఎత్తిపోతల టూర్ అయితే ఫినిష్ అయిపోయింది. మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం. నాకైతే చాలా సాటిస్ఫాక్షన్. కాకపోతే ఫస్ట్ వ్లాగ్ కదా, సరిగా ఎక్స్ప్లెయిన్ చేశాను లేదో ఎడిటింగ్లో తెలుస్తుంది. నాకైతే ఈ వ్లాగ్ తోటి ఫస్ట్ నుంచి ఉన్న భయం అయితే కొంచెం పోయిందని అనుకుంటున్నా. అందరి ముందలా మాట్లాడగలుగుతున్నా. ఓకే, నెక్స్ట్ అయితే